భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కొందరు తమ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల్లా ఉన్న మాల మాదిగల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ అధ్యక్షతన 7 సభ్యుల ధర్మాసనమిచ్చిన తీర్పు బహిరంగంగా వ్యతిరేకించడం బాధాకరమన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు అందలేదని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం ఉంటే ఇప్పటి వరకు మాలలే పోటీ చేశారని, మాదిగలకు అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగంపై నమ్మకం ఉన్నవారు సుప్రీంకోర్టులో కేసు వేసి సాధించుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా బంద్ నిర్వహించడం హర్షణీయం కాదని అభిప్రాయపడ్డారు. మాలలకు నిజంగానే అన్యాయం జరిగితే పోరాటం ద్వారా హక్కులను సాధించుకోవాలని సూచించారు. భారత్ బంద్ పేరుతో వర్గీకరణపై మాట్లాడకుండా కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారంపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాలలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక సభ్యులు పసలపూడి శ్రీనివాస్, రాజమండ్రి డివిజన్ అధ్యక్షులు రాచర్ల మురళి, కొమ్ము వెంకట్రావు, సిందే హనుమంతు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వాలు కానీ రేపటి నుండే ఏదైతే విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఏదైతే ఉన్నాయో ఈ 4 రంగాల్లో మాదిగ ఉపకులాలకు సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో రేపటి నుండే మాదిగలకు రావాల్సిన హక్కుల విషయంలో వెంటనే ఆర్డినెన్స్ తెచ్చి మాదిగలకు న్యాయం చేయాలని, సమన్యాయం చేయాలని, ఏదైతే రిజర్వేషన్లు ఇప్పటి వరకు మేము కోల్పోయామో ఇప్పుడైనా సరే వెంటనే అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మేము రోడ్లు ఎక్కవలసిన అవసరం అయితే లేదు, మేము మా సోదరులు మేము రెచ్చగొట్టవలసిన పని అయితే ఏమీ లేదు. మేము ఇప్పటికీ కూడా మాలమాదిగులు చాలా విషయాల్లో కలిసి ఉన్నాం తప్ప రిజర్వేషన్ల విషయాల్లో దూరంగా ఉన్నాం. రిజర్వేషన్లు అనేది సమానంగా పంపిణీ జరగాలని తెలియజేస్తూ 59 కులాలకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే అదే దేశవ్యాప్తంగా ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అవసరం కాదు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.